హాయ్ అండి, అందరూ బాగున్నారు? మేము బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. ప్రతి ఇంట్లో కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ నీట్ గా క్లీన్ చేసుకుంటారు. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. అదేంటంటే వంట చేసేటప్పుడు కూరలో గాని అన్నంలో గాని గరిటెతో కలుపుతారు. గరిటెతో కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టడం, గట్టు మీద పెట్టడం అలా చేస్తూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. మనం ఎంత నీట్ గా ఉన్నా కానీ మనకి కనిపించని బ్యాక్టీరియా లేకపోతే చిన్న క్రిమి కీటకాలు అనేవి ఆ గరిటెకి అంటుకోవడం గాని వాటి మీద పాకడం గాని చేస్తాయి. అంతేకాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చాలా మంది రోటీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా చేయకూడదు. ఇంట్లో పీట లేకపోతే గనక ప్లేట్ పైన చేసుకోవచ్చు. ఒకవేళ ప్లేట్ గనక జారిపోతుందంటే కాటన్ క్లాత్ వేసి ప్లేట్ పెట్టి చేసుకోవచ్చు. మేమైతే అలానే చేస్తాము. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన కడుపులోకి వెళ్తాయి. దానివల్ల మనకి ఇలాగ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి గమనించండి, సడన్ గా ఏంటి ఇలాగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి అని అనుకుంటాం కదా. మనం ఇంట్లోనే కదా తిన్నాము, ఎందుకు ఇలా అయింది అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ వల్లనే. అల్మారాలో పెట్టిన గిన్నెలైనా గానీ వంట చేసే ముందు ఒకసారి కడుక్కొని వాడడం మంచిది.